ఈ రోజునే బడుగు బలహీన వర్గాలకి పార్టీ పెడుతున్నానని తీన్మార్ మల్లన్న పార్టీ ప్రకటించారు. ఏమైనా పేమెంట్ మోడ్ ఇచ్చాడా? గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలాంటిది అదేమి ఇవ్వలేదు. గతంలో ఇచ్చాడు కదా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ గతంలో ఇచ్చాడే ఇవ్వలేదా? దానికి ఇవ్వలేదు. నేను అనుకోవటం ఆయన న్యూస్ దానికి ఇచ్చినట్టున్నారు. ఏదో ఒకటి ఇచ్చారా లేదా? మరి దీనికి కూడా అలాంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. నేను తెలంగాణ రాజ్యాధికారం లేకుండానే ఎమ్మెల్సీ అయిపోయారు ఆయన. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అంటే పదవి కాదు, ముఖ్యమంత్రి పదవి. బడుగు బలహీన వర్గాలు ఎందుకు చేయకూడదు? ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు? ఎవరు కాదన్నారు? ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వగలరు? పబ్లిక్ ఇవ్వాలి. అదే కదా, అందుకనే పార్టీ పెట్టారు ఆయన. అంటే పార్టీ పెడితేనే అధికారం వస్తుందన్న ప్రైమరీ లాజిక్కి వర్కౌట్ చేస్తున్నాడు ఆయన. పార్టీ కాకుండా బడుగు బలహీన వర్గాలకి సముచిత స్థానాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం లేదు ఇప్పటిదాకా. ఏ బీసీని క్యాబినెట్లో తీసుకోకుండా ఏ ప్రభుత్వం ఉందో మీరు చూసినా ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం. అసలు 83 నుంచి గతంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణ గారికి ఏ స్థాయిలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆయనకి రాజ్యసభ ఇచ్చేంత కెపాసిటీ చూపించారు కదా. ఆర్ కృష్ణ గారి కన్నా ఎవడన్నా బీసీ గురించి పోరాడినాడు ఎవడంటే నాకు చెప్పండి. ప్రత్యక్షంగాను పరోక్షంగా దగ్గర 1.5 కోటి పైచిలుక ఆయన ఆపన్న ప్రాంతంతో సంబంధం లేకపోయినా ఆ రోజు వైసీపీ ఆయన వైసీపీ గురించి చెప్పట్లేదు. ఆర్ కృష్ణ గారి కంట్రిబ్యూషన్ టువర్డ్స్ బీసీ. ఆయన ఈ రోజు రాజ్యాధికారం గురించి ఇలాంటి పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఏ రోజు మాట్లాడలేదు. సరే, వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు ప్రైమరీ మోటో ఐ కెన్ అండర్స్టాండ్, వెరీ గుడ్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. కానీ మనమే ముక్కుతుమ్ములుతో వరంగల్లో ఎలా గెలిచామో మనకు తెలిసి ఎమ్మెల్సీ. అలాంటి దగ్గర ఓ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నిక జరిగినప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచి తనకి సముచిత స్థానం లేనప్పుడు ఏం జరుగుతుంది అన్న దగ్గర అయితే ఒక ప్రాంతంలో ఒక వివక్ష. ప్రధానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే 1983లో బీసీ సాధికారత కోసం ఏర్పడింది. బీసీల పార్టీ అని ఈ రోజు కూడా చెప్తారు దానికి. బీసీల యొక్క రాజ్యాధికారం కోసం పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళు ఈ విధంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ వీటన్నిటిలోనూ పలానా బీసీ నిలబడద్దని ఎవరన్నా చెప్పారా? లేదు కదా. ఇవాళ ఎంతో కింద మీద పడి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఓ 44% ఎంత రిజర్వేషన్ అన్నది ఏర్పాటు చేయడానికి తలకిందలు అవుతున్నారు ఆయన. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యాజ్ ఏ ఫేవి జరగనట్టుగా ఇవాళ లేనే అన్న దానికి ఎవరు వీరత్వం సౌరత్వం, ఎవరికి మెల్ల వీరతాడు ఎలా సరే చెప్పానండి. ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి పార్టీ వల్ల ఎవరికి మైనస్ ఉంటుంది? సార్, ఒకటి నా వల్ల సమాజానికి బెనిఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు నాకు స్థాయి ఎడవాలి, లేదా సమాజంలో జరుగుతున్న ఒక తప్పుని నా వంతుగా నా కంట్రిబ్యూషన్ ఏం ఇవ్వాలన్న బాధ్యతకి ఇది ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయ పార్టీలతో సముచిస్తాను అంటే ఎంతకన్నా ముందు ఆయన పొంగనూరు వీరబెడ్డ ఉన్నాడు. ఆయన ఆ మానవుడు పార్టీ పెట్టాడు, ఇదే పార్టీ. ఏమైంది లాస్ట్ టైం ఎలక్షన్స్లో? బీజేపీ ఏదో పార్టీ పెట్టారు ఆయన. ఏమైంది? బీసీ నాయకులకి టికెట్లు ఇచ్చాడు ఆయన. ఇదేంటంటే పార్టీని నమ్ముకున్న ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, తెలుగుదేశంలో ఉన్నాం, మీకు ఎలా ఓటేస్తామండి అని చెప్పి వెళ్ళిపోయిన ఉదంతా ఒకసారి పునర్నామనం చేసుకోమనండి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇవాళ స్వచ్ఛందంగా కులం కోసం మతం కోసం పనిచేసే వాళ్ళు రేరెస్ట్గా ఉంటారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంటుంది 24/7, దే కన్ఫైన్డ్ ద టెరిటరీ. మా అయితే అక్కడికి నిజామాబాద్, ఆదిలాబాద్ దగ్గరికి వెళ్తారు అంతే తప్ప వాళ్ళు నేల విడిచి సాము చేసిన ఉదంతాలు చిన్నగా ఉంటుంది. నేను నేల విడిచి సాము చేసిన ఉదంతాలు చూడలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి అవడానికి సరే. అవునంటారు కదా. సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ని ప్రతి ఒక్కరు అట్రిబ్యూట్ చేసుకుని ఎవరికి వచ్చినట్టుగా రాజకీయ పదవిన్యాసాలు చేస్తే ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు ఇక్కడ చల్లం. ఉత్తరప్రదేశ్కి దిక్కులేదు సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. కాదు, మీరు ఉత్తరప్రదేశ్లో ఏ కుల ప్రాథమిక అంటే నాకు తెలిసే మాయావతి గారు కాంచీరామ్ గారు ధర్మం అని. కాంచీరామ్ గారు కనుమరుగైన తర్వాత ఆవిడ ఉనికి ఆవిడే కాలు చేతులు కొట్టుకు వస్తుంది ఆవిడ. నా పరిస్థితి ఏంటని అవునంటారు కదంటారా? 100% చేత ఒక మహానుభావుడు యొక్క కాంచీరామ్ యొక్క చిత్తశుద్ధి టువర్డ్స్ అంటే అధికారం ఆయన సామాజిక వర్గం కాదో అవునో కూడా చాలా మందికి తెలియదు ఆ విషయం. అయినా సరే ఆయన చిత్తశుద్ధి అండ్ కమిట్మెంట్, రాజ్యాధికారం తర్వాత తన కార్యాచరణ ఏంటో చెప్పుకోగలిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి ఆర్ కృష్ణ గారితో ఒక ప్రజారాజ్యం పార్టీ టికెట్ల ఇష్యూలో ఆయన ప్రెస్ మీట్ ఒకసారి చూడండి. టకటకమని చిరంజీవి గారు కూడా టికెట్లు ఇచ్చారు. వచ్చిన తర్వాత లెక్క తీసి ఆయన ఇమీడియట్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఈ పరదానికి అవసరమా అన్న కంటెస్ట్లోనే మాట్లాడాడు ఆయన. అంటే నేను అంటుంది ఏంటంటే ఇవాళ మీరు ఏ 44% అన్న దగ్గర పొలిటికల్ ఆస్పిరెంట్స్ అన్న వాళ్ళు కులమతాలకు అతీతంగానే ఉంటారు. అండ్ వాళ్ళకి స్థానికతని వాళ్ళు జస్టిఫై చేసుకునే విధానం కులం మతం అన్న దగ్గర ఒక ఓత వస్తుందన్న కాన్సెప్ట్లోనే ఉంటారు తప్ప మొత్తం టెరిటరీ అంతా మాకు అదే సామాజిక వర్గం జస్టిఫై చేస్తారన్నది రేరెస్ట్. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ నేను చూశాను. కులం ఎప్పుడు నిలబడిందంటే రఘునందన్ గెలుపుకు నిలబడింది. అది కూడా మార్జిన్. నేను అదే చెప్తున్నాను, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడవాలి తప్ప అంతే చన్నీళ్ళతో కార్యక్రమం మొదలుపెట్టడం. అప్పుడు
సామాజిక అంశంగా ర్యాలీ అవ్వదు మొత్తం. ఎవరు- బీసీలందరూ ఇది ర్యాలీ అవుతారని లేదు కదా. ఎవరో అక్కడదే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు దాకా సెట్ బ్యాక్ ఏంటి? బికాస్ వెన్ హీ హాస్ కన్ఫైన్ టు ద టెరిటరీ ఆబ్వియస్లీ ఆయన సీట్లు కూడా కన్ఫైన్ చేసుకోవాలి. అవును అవును మీకు అర్థమవుతుందా? అవును. సో ఇంత లార్జర్ ప్రాస్పెక్ట్ ఉంటే లాంగ్ టర్మ్ రన్నర్స్ ఎలా ఉంటారు? దే ప్లే. ఇప్పుడు ఉదాహరణ తెలుగుదేశం అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బీసీకి ఇవ్వాల్సిన సీట్లు ఇస్తుంది, దిల్ క్లెయిమ్ బీసీ మా పార్టీ అని, అవును యాజ్ ఇఫ్ అన్న దగ్గర కాదు. అవును. మీరు ఇది గమనించండి, ఏ పార్టీ అయినా ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీఏ తీసుకోండి, లేదా బీజేపీ తీసుకోండి, లేదా కాంగ్రెస్ తీసుకోండి, దే డూ దేర్ బెస్ట్. బట్ ది బెస్ట్ నేను చేస్తానన్న దగ్గర నీ వింగ్స్ ఎంత అన్నది ప్రశ్న. అవును. బలం స్ట్రెంత్ ప్రతి నియోజకవర్గంలో అవును. బీసీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. అవును. వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పెడితే ఏం రేడియస్లో వర్కౌట్ అవుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెరిమెంట్ అదే చెప్తున్నాను. బీజేపీ పార్టీ పాప ఆయన పిలిచి ఇచ్చారు వాళ్ళకే. ఎవ్వరికి 100 ఓట్లు దాటి వచ్చిన పాపన పోలే, అంటే 100 ఓట్లు. ఎందుకంటే కాంపిటేటివ్ రేస్లో కేపబిలిటీ, కాన్ఫిడెన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ క్రైటీరియాలో ఇవాళ ఒక రాజకీయాల్లో ఒక డిఫరెంట్ పందాతో, కులంతో, లేదా ఒక కాన్సెప్ట్తో ఉన్న దగ్గర